నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజైతే సరస్వతి పూజ తెల్లవారు లెగ్సాను. ఇగోటి ఫ్లాట్లోనమాట చిన్నదే ఉంటుంది అనమాట వాకిలి. ఈ చిన్న వాకిట్లోని చిన్న ముగ్గేసేసి ముందైతే సఫా చేసేసి లోపలికి వచ్చేసాను. ఎందుకంటే మన పూజ తెలుగోళ్ళ పూజ తెలుసును కదా, ఎన్ని పూజల్లో అయినా తక్కువే. నెలకు 2-3 పూజలు వచ్చేస్తుంటాయి అన్నమాట. చాలా సరదా అనిపిస్తుంది. ఇక్కడైతే దేవుడి గది, చిన్న దేవుడి గది శుభ్రంగా పువ్వులు గట్రా పెట్టేసి, నా కూతురు ఉన్నది ఇంట్లోని ఇప్పుడు, తను అనమాట అన్నీ సరిదీసుకుంటుంది. నేనైతే పూజ సామాన్లు అన్నీ తోమేశాను, చెంబుతో నీళ్ళు పట్టేసాను తులసమ్మకి నా దేవుడి దగ్గర కోసం. ఇక్కడైతే పువ్వులు చాలా బాగా దొరుకుతున్నాయి, అన్ని రకాల పువ్వులు అనమాట. పువ్వులు చూసేసే చాలా సరదా అనిపించేస్తుంటుంది. పాలు ఇంకనమాట ఇక్కడ కొంచెం సరస్వతిదేవికి ఇష్టం అనేసి కొంచెం పరవన్నం అనమాట చేస్తున్నాను. పరవన్నం అయితే అయిపోయింది. కుక్కర్లోనే అనమాట 4 సీటీలు కొట్టించేసి అదే తీసేసిన తర్వాత నేను పాలు వేసేసాను. ఇప్పుడు అనమాట డ్రై ఫ్రూట్స్లు అన్నీ వేసిస్తాను. కొంచెం అనమాట శనగలు నానేసాను, తనకు సతాలించేస్తాను. ఈ శనగలు కూడాను బాగాను ఇదైన తర్వాత ఇగో డ్రై ఫ్రూట్స్లు అన్నీ ఇవి వేపిస్తాను అనమాట. వేపేసి ఈ పరవన్నంలో వేసిస్తాను ముందైతే. ఇంకోటి వేపేసి నేను ఈ పరవన్నంలో వేసాను. దేవుడికి నైవేద్యం సరస్వతి అమ్మ తల్లికి. ఎప్పుడైనా అమ్మవారికి బెల్లం పరవన్నం పెట్టాలా, లక్ష్మీదేవికి సరస్వతమ్మ తల్లికి తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు. ఇగో శనగలు కూడా అయిపోయి, శనగలు కూడా ప్రసాదం తీసుకెళ్ళేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తాను. అక్కడే అనమాట ప్రసాదం కొంచెం కొంచెం తీసిస్తాను అనమాట. దేవుడి గదికి పొడవున్నది ఇల్లు, దేవుడి గదికి వంటగదికి మధ్యలో దేవుడు కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరిగేసరికి. కానీ దేవుడు పూజ కదా, తెల్లనీయడు దేవుడు, సేవ చేయించేసుకుంటారు. పరవణం తెచ్చేసి పెట్టాను, వేడిగా ఉంది కదా మ్యాట్ పెట్టాను కిందని. శనగలు శనగలు కూడా తెచ్చేసి ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న ప్లేటుల్లో, దేవుడి ప్లేటుల్లోని చిన్న గిన్నెలోని పరమాన్నం శనగలు తీసిస్తాను. తీసేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టిస్తున్నాను. నైవేద్యం పెట్టాను. ఇక్కడ సరస్వతి చిన్న దేవుడి గది కాబట్టి లలితమ్మ తల్లి దగ్గరే అనమాట. సరస్వతి అమ్మ తల్లి కూడా దేవి అమ్మ ఉన్నారు, అక్కడే అనమాట నైవేద్యం పెట్టేశాను. దేవుడు కరుచుకొని శుభ్రంగా అనమాట పూజ చేస్తాను. చాలా బాగా పూజ అయింది. ఇంకోటి అమ్మవారు కూర్చున్నారు ఇక్కడ, పక్కనే లలితమ్మ తల్లి కూడా ఉన్నారు, పక్కన సాయిబాబా. తక్కిన దేవుళ్ళకి కూడా దీపాలు పెట్టేసి ఆరాధించేసి నైవేద్యం పెట్టినప్పుడు దేవుడికి చూపించకూడదు, అందుకే అనమాట నేను చూపించలేదు. ఇంకోటి శుభ్రంగా విడుచుకొని శుభ్రంగా దీపాలు పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి పువ్వులు గట్ట శుభ్రంగా పెట్టేస్తున్నాం. పెట్టేసి ఇగో నా కూతురు అనమాట పూజ చేసిస్తుంది. నా పూజ సగం అయింది, ఇంకా తన పూజ అయిన తర్వాత నేను కూడా పూజ చేసిస్తాను. తక్కింది తర్వాత ఆరతి ఇచ్చిస్తాం. పువ్వులు దేవుడికి అవస్తే కలకల్లాడుతుంది దేవుడి గది. ఎవరిదట అవన్నీ ఒక ఫోటోని 10 ఫోటోలు అవన్నీ పువ్వులుగా నవరుస్తామంటే అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. దేవుడి గదిలోని కళ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకోటి లక్ష్మీ తల్లి, 2 కవల పూలు పట్టుకొని లక్ష్మీ తల్లమ్మ అమ్మవారు, శంఖం,
దేవుడికి పూజ పెట్టేసి పువ్వులు పెట్టేసి నైవేద్యం పెట్టేసి దేవుడికి ఆరాధించేసి జాగా చిన్నదైతే అన్ని సర్దుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కడైనా మిస్ అవ్వకుండాను అక్కడికక్కడే అన్ని శివాజాయ నమః ఓం పుస్తకాయ నమః మహాభోగాయ నమః ఓం మహాభోజాయ నమః ఓం మహాభాగ్యాయ నమః ఓం మహోత్స్యాయ నమః ఓం దివ్యాంగ్యాయ నమః ఓం సురవందితాయ నమః ఓం మహాకాళాయ నమః. సరస్వతీదేవి మంత్రాలు అయితే చదువు అయిపోయింది. తులసమ్మ దగ్గరికి వచ్చేసి తులసమ్మ తల్లికి కూడా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టిస్తున్నాను. ఇక్కడ అనమాట బయట బాల్కనీలోనే మాకు తులసమ్మ ఉన్నది. బయట అనమాట మా ఇంటి ఎదురుగా పువ్వుల చెట్టు చాలా పెద్దది ఉన్నది, కానీ పువ్వులు మనకు అందవు, మేదుకుంటాయి. ఎప్పుడు తెల్లవాసరి కింద పడిపోయి ఉంటాయి ఆ పువ్వులు నిన్న. ఇంకోటి ఇవాళ శుక్రవారం కదా, ఇక్కడ బజార్ తగులుతుంది ఈరోజు సాయంత్రం. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నది. తెల్లారుజామున కదా, ఇప్పుడు ఎవరు లేరు. లేకపోతే ఎవరో ఒకరు మనుషులు ట్రాక్టర్లు అన్నీ ఉండనే ఉంటాయి. మా ఇంటి ఎదురుగానే చూడండి అంత బాగా తెచ్చుకొని అమర్చుకున్నారు ఇవన్నీ. మీరందరు సరస్వతి పూజ చేస్తారా? ఎలా చేస్తారు నాకు కామెంట్ బాక్స్ నేను తప్పకుండా చెప్పండి. నా వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నా ఛానల్కి ముందుకు తీసుకుని వెళ్ళండి. మీ అందరికి కృతజ్ఞతలు ఉంటాను. అయిపోయింది, తులసమ్మ పూజ అయిపోయింది. ఇక్కడ దూపం ఇచ్చేసి హారతి ఇచ్చేయడమేను. చిన్నోడు కూడా లెగిసిపోయి వచ్చేసి ఎవరు పూజ చేస్తే వాళ్ళ ఒళ్ళోని వచ్చి కూర్చుండిపోతాడు. కూర్చుండిపోయి ఇగో